లివర్ చనిపోయింది, కొద్ది రోజులు చనిపోతాడు, అవసరం లేదు పెద్దగా తెలంగాణ ముఖ్యమంత్రి అయితే కానీ చచ్చిపోతారని చాలా మంది అన్నారు. అసెంబ్లీ సాక్షిగా 2-3 సార్లు ఆయన అన్నాడు, నేను చచ్చిపోను, నేను పక్కపరుచుని అనుకుంటున్నాను కానీ నేను చచ్చిపోను, నేను బతి చూపెడతాను. 10 ఏళ్ళు బతి చూపించింది కదా ఆ కంటెస్ట్ లో అన్నాడు తప్ప ఇంకోటి ఏంటి. రెండోది ఏంటంటే అందుకని ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న పొరపాటు ఎంతకంటే ప్రయత్నం చేస్తుండో పెద్దగా పసలేదు. యాక్చువల్గా ఆయన ప్రసంగంలో వెనుక దుర్తి సభలే పెద్ద పసలేదని చెప్పాను గతంలో. ఇప్పుడు కూడా ఏమంటానంటే కొత్తగా పెద్దగా పసలేదు కానీ పెట్టిన మీటింగ్ పర్పస్ తప్ప అంటున్నాను నేను. యాక్చువల్ గా ప్రజా సమస్యల కోసం ఓ మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఎండగంటే ఎవరొద్దనం, కానీ పెట్టిన మీటింగ్ ఒక ఆయన ఫిరాయిస్తుంటే ఆయన తీసుకోవడానికి పెట్టిన మీటింగ్ అది ఇంత అవసరం లేదు. రెండోది ఏంటంటే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ అనకుండా ఇద్దరు కూడా ఒకటే కాంటెస్ట్, అక్కడ ఆయన ఇక్కడ ఇద్దరు మాట్లాడుతున్నారు కనుక చిక్కులు అందిస్తున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్లాన్ అనగానే కోపం వస్తుంది కదా మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు తప్పదు, ఆయన పర్పస్ ఏమో మంచి పర్పస్, మాట్లాడే మాటలు అంటే రామ్మోహన్ గారు, 2 రాజకీయ పార్టీలు ఈ మూసీ నది చుట్టూ సంబంధించి గతంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఏం మాట్లాడింది, ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతున్న మాటలకి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకి, గతంలో కేటీఆర్ గారు మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి మూసీ నది చుట్టూ ఉన్న జనాల గురించి ఎలా చూడాలంటారు మీరు? నేను మళ్ళీ అది తీసుకొస్తున్నాను. నేను చెప్పేది 2 సభల గురించి మాట్లాడతాను, మిగతా 2 రావణాల పిడకలు పెట్ట అవసరం లేదు మనకి. నేను 2 సభల గురించి చెప్తున్నాను. మొదటి సభలో కేసీఆర్ గారు డైరెక్ట్ గా ఎవరు రేవంత్ రెడ్డి పేరు రామసాబ్ తలుపుతాడు, తలవలేదు ప్రభుత్వాన్ని అన్నాడు. ఒక మాట ఏంటంటే తస్తాడు అని అంటున్నాడు కదా, కానీ ఆ మాట తప్పే అంటున్నాను కాదని దాన్ని సమర్థిస్తున్నాను. రెండో సభ అంటే ఇక్కడ పర్పస్ ఏమో సభ పెట్టే పర్పస్ తప్పు, మాట్లాడిన మాట కరెక్ట్. అక్కడ సభ పెట్టే పర్పస్ కరెక్ట్ అంటున్నాం. మేడిగడ్డ దగ్గర సభ పెట్టే పర్పస్ ఏంటి అంటే మేడిగడ్డ బాగా చేద్దాం అనుకుంటున్నాం, తుమ్మినట్టు గడదాం అనుకుంటాం, ఒక మంచి ఆశయంతో పోయిండు, ఇంజనీర్ ఇప్పించాడు, ఎంత తొందరగా చేద్దాం అన్నాడు. ఏంటి అయింది రామ్మోహన్ గారు ఒక్కటే సెకండ్ అండి. నా కొడక అనే పదము నా కొడక అనే పదము ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన కంటే చిన్న వయసులో ఉండి ఎన్నిసార్లు ఉచ్చరించిండు అనేది ఒక్కసారి నేనంటే ఆయన చిన్నోడు, ఆయన బుద్ధి లేదు, ఏ బుద్ధి ఉండొద్దా ఈ మాట రావాల్సి వస్తుంది. అంటే మీరు అన్న మాటలేదు రండా సన్నాసి పనికిరానుడా వెదవా మీరు అనలేదా? నేను ఏమంటున్నానంటే నేను అందుకని అంటున్నాను ఇక్కడ పర్పస్ ఏమో విశాలమైన పర్పస్ తీసుకోవడం మీటింగ్ పెడితే వేరే ఉంటుండే. జాతి నా కొడుక అని తిట్టాడు కదా సార్, మీకు తెలియదే ఉంది. తప్పు కదంటున్నా, అది తప్ప ఇది తప్పు కదా. మరి నేను తప్పు ఉపయోగవుతుంది. ఈయనే ఓపికస్తుడు, అనుభవజ్ఞుడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, అంతకుముందు 40 ఏళ్ళు రాజకీయము. అటువంటి ఆయన కూడా ఈ రైతుల తేడా ఉంది కదా, ఆవేశం ఉన్నది, ఆవేశ పనులు ఏం చేయాలి, ఆరోగ్యంతో తిప్పుకుంటారా మీరు కూడా అట్లా తయారవుతారు. మనం పంపుతుంటా ఆయన కొడుకు అంటే ఇంకా అంటాడు ఆపలేదు కదా అంటున్నాను. ఇక్కడ చెప్తాను రేవంత్ రెడ్డి గారు ఒకటి కాదు, మనకు కేసీఆర్ గారు పేరు తీయకుంటే కేసీఆర్ గారిని బాగా అవమానించాడు, తప్పు అంటున్నాను నేను. ఇది మొదలు నాకు ఇంకోటి రాజు గారు పెద్ద భార్య మంచిది, చిన్న భార్య మంచిది కాదని కాదు, ఇద్దరే అంటున్నాను నేను. ఇక్కడ గతంలో కూడా బండేవుడు గుండేవుడు కాంగ్రెస్ మునిగిపోయింది ఇంకేమైనా ఉందా అని అనలేదా? ఇప్పుడు మీరు అదే అనిపించుకుంటున్నారు విజయాన్ని గారు. ఏమంటే ఇవన్నీ అన్నాడు కనుకనే బండేవుడో తెలిసింది, గుండెవడో తెలిసింది, 8 సీట్లు వాళ్ళకి వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ మునిగిపోయింది, ఎక్కడుందే కాంగ్రెస్ అన్నాడు, ఉన్నదా లేదా? ఇప్పుడు సేమ్ అదే అహంకారమైన భాష ఇక్కడ వాడుతున్నాడు. ఇది కూడా తప్పే అంటున్నానే. అహంకారాన్ని ఇక్కడ వాడితే కూడా మేము 10 ఏళ్ళ అధికారంలో అనలేదా? కేసీఆర్ గారు ఫ్యాక్టరీ కొరత పోమన్నాడు, ఏమైంది? పోతామంటాం. ఇక్కడ కూడా ఏమంటున్నారు అంటే వచ్చే 10 ఏళ్ళు నాదే, నేను 34 దాకా ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అయ్యా ప్రజలు తీర్పు మీకు ఇచ్చింది మ్యాండేట్ 5 ఏళ్ళకే, 5 ఏళ్ళ 2.5 ఏళ్ళు వచ్చిపోయింది, 2.5 ఏళ్ళు ఉన్నది. ఈ 2.5 ఏళ్ళు మీరు చేద్దామనుకుని చెయ్యండి, అనవసరం మాట ఎందుకని ఇక్కడే అంటున్నాను నేను, ఒక్కడిని కాదు. అందుకనే మొదటి మర్చిపోయి మీకు అర్థం కాలే, నేను స్పష్టంగా చెప్పిన సభ తెలుసుకునే సభలో ప్రభుత్వం విమర్శ చేసి అన్ని పథకాలు విమర్శ చేస్తారు, అన్ని పథకాలు హైదరాబాద్ తీసేస్తాను. నిజంగా హైదరాబాద్ మంచి పేరు కూడా రాలేదా? ఇదే చాలా మంది హైదరాబాద్ వరంగల్ పెట్టాడు సార్, నిజామాబాద్ పెట్టాడు సార్, ఊరేగింపు చేయలేదు ప్రజలు. హైదరాబాద్ లోపం ఏంటంటే ఇక్కడ ఎవరైతే పేదల గుడికలు కూర్చోడం లేకపోతే అపార్ట్మెంట్ కూర్చోడం లోపం అంటున్నాడు. ఇవాళ ప్రభుత్వం రక్షించడం మంచిది కాబట్రా. అందుకని ఇప్పుడు బంగాళాఖాతాలు వరకు దాటింటారని అన్నాడు. ఏమేమి తెలుసు కదా, చూసిండు కదా, బంగాళాఖాతాలు పడేదా భూభారత్ అని పేరు మార్చిండ్రు, కొత్త సీసాల పాత సారం వచ్చిండ్రు. ఒక్కటి చెప్పండి రామ్మోహన్ గారు, ఏదైతే కేసీఆర్ ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదని మరోసారి ఆయన మాట్లాడారు, వాస్తవం ఉందంటారు దానిలో? చాలా తప్పిండు, ఎందుకు తప్పలేదు? ఇప్పుడు మాటలు మాట్లాడి చాలా దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చాలా తప్పిండు. నేను అట్లా అంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మడవ తిప్పలేదు, మాట తప్పదంటే తప్పిండు, రాజశేఖర రెడ్డి తప్పిండు. నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకున్నప్పుడు ఇద్దరికి ఉంటుంది. ఇప్పుడు
తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులకు గత రాష్ట్ర మధ్యాహ్నం లేదు. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చుక్కం బంగారం మంచోడు అయిండు, కాంగ్రెస్ పార్టీ పోని దుర్మార్గుడు అయిపోయినా అదే అవుతుంది కదా. అట్లానే మొన్నదాకా బీఆర్ఎస్ నాయకులు బయటకు పోగానే చుక్కం బంగారం అంతకుముందు వీళ్ళందరూ దుర్మార్గులు అయిపోతున్నారు. ఎందుకు అయిపోతున్నారు? నేనేమంటాను అంటే జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంది తప్ప అంటున్నాను. 44 ఏళ్ళు నువ్వు ఎమ్మడున్నాడు 14 సార్లు అన్నిటికంటే ప్రధానమైన చర్చ నిన్న రేవంత్ గారు మాట్లాడిన దానిలో ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి ఆ గతంలో వెన్నుపోటు పొడిచారు అని మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు అసలు దాన్ని? అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తారా అంటే ఇప్పుడు అట్లయిపోతున్నారు. కేసీఆర్ గారిని కూడా అనితరం వెనుపడి కొడతారని అంటున్నాను. మరి అది నిజమైందా కాదా అంటే చెప్తాం. ఇంకా ఏమంటున్నా అంటే నేను సభకు రాకపోవడానికి కారణాలు చెప్పాలి. ఇద్దరు కూడా పెద్ద సభ మరి తల్లి మన అల్లుడు కొడుకు రాకపోవడం కారణాలు అడుగుతుంది కదా. ఎవరైనా అడుగుతలేదు. అప్పుడు ఎవరెవరు ప్రైవేట్ బతుకు వారి సొంతం పబ్లిక్ లో లేమంటే ఏమైనా అంటామని మీరు పబ్లిక్ లో లేమంటారు. ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి అంతర్జాతీయ అంటున్నారు. అంటే నా వైపు మంచిగా ఉంటే మంచిది. అంటున్నాను. రెండు సభలలో రకంగా చెప్పాలంటే ఈయనేమో పోయిన పర్పస్ వేరు కానీ మీటింగ్ పెట్టిన పర్పస్ వేరు కానీ చాలా విషయాలు ఈ 2.5 ఏళ్ళు ఏం జరిగిందో చెప్పండి. అటు పక్కనేమో నిజంగా పోయిన పర్పస్ మంచిది, అక్కడనేమో దుర్మార్గ మాట్లాడిండు, రాజకీయ మాట్లాడింది. నేను అంటున్నాను మంచిగా బ్రహ్మాండంగా చేస్తా, నేను మేడిగారు ప్రిపేర్ చేస్తా అంటే ఎవరొద్దంటాడు, తమిళనాటికి అంతా అంటే ఎవరొద్దంటారు. దీన్ని ఏంటంటే మొన్నటిదాకా పనికిరాని పాయింట్ 1,00,000 కోట్లు నాశనం అయిపోయినాయి అన్నదే. 1,00,000 కోట్లు నాశనం అయిపోయినాయి. మరి నాశనం అయిపోతే మళ్ళీ రిపేర్ అయితే 1,00,000 కోట్లు కావాలి రిపేర్ కోసం. అందుకని 1,00,000 కోట్లు నాశనం కాలే. 1,00,000 కోట్లల్లో అక్కడ కేవలం 5,300 కోట్లు ఆ మొత్తం బ్యారేజ్ కి ఖర్చు, దానిలో 300 కోట్లతో రిపేర్ అయితే 500 కోట్లతో రిపేర్ అయితే అంటున్నాను. అది విడిచిపెట్టి కాళేశ్వరం అనే పేరు పెట్టడం తప్పైంది. యాక్చువల్గా కాళేశ్వరం అంటే కాళేశ్వరం కాదు, మొత్తం అంతా కాళేశ్వరం బయటకి వెళ్ళి 1,00,000 కోట్లు పెట్టిన అనుకుంటే చాలా మంది వ్యవసాయం గారు బాగా తెలుసు. నేను ఒక 5 సార్లు పోయిన మన లక్ష్మణ గారు రెండు అంటున్నాను. ఈ సభలను ఏం చేయడం అంటే ఈ సభలలో వ్యక్తిగతంగా తీసుకోకండి. ప్రభుత్వాలు శాశ్వతం కూడా చెప్తున్నాను. వాళ్ళు 5 లక్షలు అప్పు చేసిపోయిండు, 10 లక్షలు అప్పు చేసిపోయిండు అంటే ఇప్పుడు ప్రభుత్వం శాశ్వతం కదా. ఆయన చేసి మీరు తీసారు సీఏ రీఎంబర్స్మెంట్ అట్లే పెట్టిపోయిండు. మరి మీరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఫీ రీఎంబర్స్మెంట్. నేను మీటింగ్ పోయినా, అఖిలపక్ష మీటింగ్ పోయినా, గౌతమ్ రామ్ గారు అని దానికి కాలేజ్ అధ్యక్షుడు అది పెట్టిపోతారా ఈ ప్రభుత్వం తీసుకోవాలని నేను అన్నా. అందుకనే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీ రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, స్ట్రక్ అయ్యారు మీరు. అధికారులు ఉంటే ఎవరు ఉండాలి, హితాలు ఉంటే ఎంతో మంది నేతలు పోయిన వీళ్ళు కూడా కొద్ది కాలం మాత్రమే వచ్చిన నాతో మంచిగా ఉండి ప్రభుత్వం నడపని కోరుతున్నాను. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను సార్. అందుబాటులో ఉండి మనం మహేష్ కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ సార్. వెంకటస్వామి గారు ఎలా చూస్తారు నిన్న జరిగిన సభల తీరుని? ఏమంటారు మీరు? ఇప్పుడు 2 సభలు పెట్టి 2 సభలు వీళ్ళు 4 సభలు పెట్టుకుంటే మొత్తం రాజకీయమే మారిపోయిందని మీడియా వాళ్ళు ఎందుకు ఉలిక్కి పడుతుంది నాకు అర్థం కాలేదు. ఇది ఒక సభ, అది ఒక సభ. ఈ సభ మా సభకు సంబంధించి 99 రోజుల ప్రోగ్రామ్ లో భాగంగా అక్కడ జరిగినటువంటి సభ. దాంట్లో ఇంకొక అంశం రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి అంశం, మంచి అంశం ఏంటంటే అక్కడ రైతు భరోసాను మళ్ళీ 2వ విడుదల చేయడం. ఆ విడుదల చేసి అక్కడికే మాట్లాడుంటే కేసీఆర్ నా కొడుక నీ కొడుక అన్నా కూడా మావాడు కొంచెం సమయం పాటించుండేది ఉంటే ముఖ్యమంత్రిగా డిగ్నిఫైడ్ గా ఉన్నాడు అని అనిపించుకునేవాడు. సో ఆయనే కుండెత్తేసిందని ఈయనే బిందెత్తేసింది అంతే, దాంట్లో ఏం లేదు. ఇంకొకటి కేసీఆర్ గారు అన్న దానిలో వెంకటస్వామి గారు అంటే తాను సభ పెడితేనే 2వ విడత పడినయి అంటే నేను 3వ సభ పెట్టాలనా అన్న దాని గురించి ఏమంటారు మీరు? అంటే నేను అంత తప్పుగా కేసీఆర్ గారితో పోల్చాను కానీ వారు కొన్ని చెప్తారు, వారు కొన్ని సామెతలు చెప్తారు. ఆ సామెతలలో అది మా అన్నకు తెలుసు రామారావు ఆ సామెతల దానికి నేను పోను లోపలికి. కేసీఆర్ గారిని అట్లా పోల్చాను నేను, ఎందుకంటే ఆయన పెద్ద మనిషి. సో నేనేమంటున్నా అంటే మేము మా ప్లాన్ లో 2వ విడత ఎప్పుడు ఇవ్వాలనేటువంటిది మా ప్లాన్ లో 99 days యొక్క ప్లాన్ లో మాకు ఉంది. కేసీఆర్ గారు పెట్టగానే జీవన్ రెడ్డి చేరంగానే జగిత్యాల చైత్ర యాత్ర అని అంటే అదొక త్యాగాల పురిటిగడ్డ, అది పోరాటాల పురిటిగడ్డ. జగిత్యాల నేను ఏబీపీలో పెరిగినా ఆర్ఎస్ఎస్ లో పెరిగినా, కానీ జగిత్యాల చైత్ర యాత్రకు కమ్యూనిస్టులు నక్సలైట్ చేసిన త్యాగాన్ని మర్చిపోలేనటువంటి త్యాగం. దొరలను ఉరికిచ్చినారు. దొరలు పోయి కుక్కడిపల్లిలో చేరడానికి కారణం ఆ రోజు జగిత్యాల చైత్ర. అట్లాంటి చైత్ర యాత్రతోటి పుట్టి జీవన్ రెడ్డి గారి జీవనయాత్రను పోల్చడం అనేటువంటిది మంచిది కాదు. నేను ఏమంటున్నా అంటే పోల్చేటప్పుడు పదాలు కూడా ఎందుకంటే ఎప్పుడో నేను మా పార్టీకి సంబంధించి కూడా ఆడపోయి మన
ఇది నెక్స్ట్ ఇది మన ఆదిలాబాద్ జిల్లాలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఉట్నూరు దగ్గర అప్పుడు కూడా అన్న దానికి సంబంధం లేదు, మనం అక్కడ పెట్టి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆడ జరిగినటువంటి పోరాటంలో చనిపోయిన